మనకి 29 మార్చి 2025 సంవత్సరం నుంచి మనకి షష్టగ్రహ కూటమి వస్తుంది. ఆ రోజే మనకి అమావాస్య, తర్వాత సూర్యగ్రహణం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఆ మర్నాడే ఉగాది. ఇప్పుడు అందరూ కూడా షష్టగ్రహ కూటమి వల్ల అన్ని ప్రమాదాలు వస్తున్నాయి. అంతా కూడా అన్ని రాశుల వారికి బ్యాడ్ జరిగిపోతుంది. ఇంకా భయపెట్టేస్తున్నారు అనమాట. మరి ఈ భూకంపాలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఏ ఏ రాశుల వారందరికీ కూడా అసలైనటువంటి రోగము రుగ్మత అనేటటువంటిది ఒకటి ఉంది. అదే అక్రమ సంబంధాల రుగ్మత. అదొక రోగం. అది ఇప్పుడు ఎవరికైనా సరే ఈ యొక్క క్రమబద్ధమైనటువంటి లీగల్లీ మ్యారీడ్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పద్ధతి, ఒక పాడు అనేటటువంటిది ఉంటుంది. ఇక భర్త హెరాస్మెంట్ వల్ల, అత్తగారుల హెరాస్మెంట్ వల్ల, భర్త సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, ఆదాయాలు లేకపోవడం వల్ల చాణక్యుడు చెప్పాడు అనమాట, అక్రమ సంబంధాలు ఏ స్త్రీ ఎలా పెట్టుకుంటుంది అని, ఏ పురుషుడు ఎలా పెట్టుకుంటాడు అని. మరి భార్య దగ్గర నుంచి, భర్త దగ్గర నుంచి దుర్వాసన అనేటటువంటిది బాగా వస్తున్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంపాదన తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, భర్తలు మరుదులు ఉంటారు, మరుదులను ఇళ్లలో పెట్టుకున్నటువంటి వాళ్ళు, సమాన వయస్కులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, ఇలా భర్త అందుబాటులో లేకుండా ఉండడము, ఇలా అనేక రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చెప్పబడి ఉన్నాయి. అక్కడ మనకి ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయని క్లియర్గా చాణక్యుడు చెప్పాడు. అంటే ఎప్పుడు చూడండి చాలామంది భర్తలు మరి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అని అంటే భార్యలను వేధిస్తూ ఉంటారనమాట. ఇక ఈ వీడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఏంట్రా నువ్వు పెట్టుకునేది నేను పెట్టుకోలేనా అని చెప్పేసి ఈ కలియుగంలో కొంతమంది వర్గము మరి వాళ్ళు కూడా సమానత్వం కావాలని పెట్టుకుంటున్నారు అంతే. అండ్ ఇప్పుడు ఒక పెద్ద, అరే బాబు వెళ్ళి చదువుకోరా నాయన, నువ్వు ఫారెన్లో మాస్టర్స్ చేసుకోరా అని తల్లిదండ్రులు డబ్బులు పాపం కష్టపడి ఎలాగో బ్యాంక్ లోన్లు అయ్యి పెట్టి పంపితే లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నాను గురువుగారు, నాకు రిలేషన్ పెట్టుకున్నాను, ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి గురువుగారు డైవర్స్ అయిపోయిందని, ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడండి, మరి ఇప్పుడు చెప్పిందండి, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నవారంటే 2 సంవత్సరాలు వాడేసుకున్నాడు అమ్మాయి, వాడేసుకుని ఇప్పుడు ఇవి డైవర్స్ అయిపోయింది, తర్వాత అంతకు ముందు సంవత్సరం నాకు చెప్పలేదండి అని చెప్తాడు. ఈ పిచ్చి పిల్ల పాపం ఇంకా వాడిని నమ్ముతానే ఉంటుంది. తర్వాత ఇంకొకటి లండన్లో, మరి ఏమండి మరి నాకు భర్త వదిలేశాడండి, నేను ఇంకా పిల్లలు కలగలేదు, అయితే లండన్లో జాబ్ చేయడానికి వచ్చాను, ఆ వచ్చినాడు వాడి రూమ్లో వాడు ఉండొచ్చు కదా, వాడు ఒకడు తగిలాడు అనమాట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫారెన్ వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఫారెన్లో మనకి ఎంతో కష్టపడి ఉద్యోగాల కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ తల్లిదండ్రులు అందరూ పంపిస్తారు, అక్కడంతా తెలియనటువంటి అమాయకులు ఎవరు అంటే పాపం ఇండియన్సే అనమాట. అక్కడ ఈ పంపించిన తల్లిదండ్రులకి తెలుసు, ఈ వీళ్ళకి తెలుసు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు రూములు షేర్ చేసుకుని ఉంటారు. అలా కొంతమంది పాపం మంచిగానే ఉంటారు, కానీ మరి కొంతమంది మాత్రము ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లోకి, డేటింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక పెళ్లి కాని పిల్లలే ఎలా ఉన్నారా అంటే, పెళ్ళైనటువంటి వాళ్ళు మరి వీళ్ళు కూడా మా హస్బెండ్ మరి ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను ఫారెన్ తీసుకెళ్తాడని చెప్పి నేను పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ పర్సన్ నేను చేసుకున్నాను, వీడు ఎంతసేపు చెప్పినా మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి అంటూ వీడుకుంటున్నాడు. ఓల్డ్ ఆలోచనలు, 7 సంవత్సరాల డిఫరెన్స్ అంటే మొగుడికి దానికి ఓల్డ్ ఆలోచనలట. ఈ విధంగా నా సమాన వయస్కులో ఉన్నటువంటి వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను, అలాగే నా సమానమైనటువంటి ఏజ్ వాళ్ళతో ఆ థింకింగ్ చాలా బాగుంటుంది. జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని, ఈడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ గాడు, ఈమె ఇన్ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఈ ఇన్ఎక్స్పీరియన్స్ గాళ్ళు ఇద్దరు కలిసి తిరుగుతారనమాట. భర్త చెప్పే మాటలు మాత్రం వీళ్ళకి ఎక్కదు. భర్త చక్కగా మంచి చెప్తుంటే వాడు ఓల్డ్ ఆలోచనలు. ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది, లెర్న్డ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండే వాళ్ళు చేసేటటువంటి పరిపాలనకి, వాళ్ళు చేసేటటువంటి పనులకి, మిగతా మామూలు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఈ విధంగా అనేక కారణాల వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడిపోతున్నాయి. ఇది కలియుగం. ఇక మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగద్గురువులు చెప్పారు, వచ్చేసింది ఇది కామ యుగం, ఇది అయిపోయింది. మొత్తం రాహు పరిపాలిస్తున్నాడు, కన్ఫ్యూజన్స్లోకి, ఇన్ఫాక్చుయేషన్లోకి వెళ్ళిపోతున్నారు. చదువుకోండి రా బాబు అంటే ప్రేమ, ఉద్యోగాలు చేయండి రా బాబు అంటే లివింగ్ ఇన్ రిలేషన్స్ పెట్టేసుకోవడాలు. అండ్ ఇది ఆనాటి కాలం నుంచి ఉంది. ఇప్పుడు మీడియాలు మనకి యూట్యూబ్లు మహిమ అని
మరి ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు కొన్ని కొన్ని తెలుస్తున్నాయి అనమాట. 0.0001% తెలుస్తున్నాయి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి మనం అనేటటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వరకు పెళ్ళి అంటే ఒక పెళ్ళి. ఇప్పుడు ఎలా ఉందంటే నేను డైవర్స్ ఇచ్చానని మళ్ళీ రెండో పెళ్ళి, వాడికి ఇచ్చేసి డైవర్స్ మూడో పెళ్ళి. కొన్ని మొగుడు చచ్చిపోయి ఏదో కర్మన జరిగిందంటే ఒక అర్థం పర్థం ఉంది రెండో పెళ్లి చేసుకున్నారంటే. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కామయుగం. మరి కామాతురాణ నలజ్జ నభయం, సిగ్గు శరం ఉండదన్నమాట. దరిద్రులు మగాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేరు. ఒక కేటగిరీ ఆఫ్ ప్రజలు ఉంటారు, శంకిని పద్మిని ఇలా ఉంటారు కదా. అందరూ చేయరు, ఎక్కడో కొంత పర్సెంట్ ఉంటారనమాట. వీళ్ళ కామం కోసం ఏదైనా చేస్తారు. బిడ్డలు చంపేసిన వాళ్ళు ఉన్నారు కామం కోసం, ప్రియుడి కోసం. ప్రియుడితో కలిపేసి మడల చేయించేసిన పెళ్ళం. వీడు ఏకంగా కైమా కింద కొట్టేసేసి మోటల్లో దాచేసిన వాళ్ళు మరి మగవాళ్ళు కూడా ఉన్నారు, భార్యలు. ఇవన్నీ ఎందువలన వస్తున్నాయి అని అంటే కేవలము గ్రహ సంపుటి వల్ల వస్తుంది. ఇది అష్టగ్రహ కూటం వల్ల వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నాయి 12 రాశుల మీద ఎఫెక్ట్ పడబోతున్నాయి. ఇది చెప్పగలిగే మొనగాడు ఉన్నాడా? మన పంతుళ్ళంతా ఏమంటే అక్రమ సంబంధం అండి, అక్రమ సంబంధం ఎలా చెప్తారండి బాబు? అసలు అక్రమ సంబంధం గురించి చెప్పాలంటే నేను భయం వేస్తుందండి. మీరు చెప్పేవన్నీ నిజాలే, కానీ ఎలాగ మరి చూడాలంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి బాబు. అవి కొంచెం ఎబ్బెట్టుగా కొంచెం సిగ్గుపడుతున్నట్టుగా ఉందండి. అరే బాబు ఎక్కడున్నావురా నాయన పంతులు, ఇప్పుడు కాలం కామయుగంలో ఉన్నావురా నాయన, ఏం తెలియనట్టు యాక్టింగ్లు చేయకు. మొత్తం అందరికీ తెలుసు. అసలు ఈ యొక్క పిల్లలు కూడా అడ్వాన్స్ అయిపోయారు. యాప్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, వీడియోలు. దేశం అసలు ఈ యొక్క సెక్స్ ఎడ్యుకేషనే పెట్టాలరా బాబు నాయన. ఇలాంటి అక్రమ సంబంధాలన్నీ కూడా అణిచివేయడానికి, ఐరన్ లెక్కతో తొక్కేయడానికి ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా పెట్టాలని మేధావులు అడుగుతుంటే నువ్వేమో అయ్యో ఏదైనా సిగ్గుపడిపోతున్నట్టు కొన్ని సమాజాన్ని మార్చు. మరి ఇవి ఎందుకు చెప్పట్లేదు మీరు? అష్టగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు, సప్తమ గ్రహ కూటాలు వచ్చినప్పుడు ఉత్పాతాలు చెప్పేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు జనాలు, ఇదని అదని. కాబట్టి శుక్రుడు రాహుతో కలిశాడు, మరి అవదా? గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగమేనా అని చెప్పినప్పుడు, భ్రష్టత్వం అనే అవుతున్నప్పుడు మరి శుక్రుడు రాహుతో కలిసినప్పుడు ఏం చేస్తాడు? అక్రమ సంబంధాలు పెట్టుకోరా? భార్య గయ్యాళిగా అయిపోదా? మొగుడిని సాధించదా? కలత్రకారకుడు రాహుతో చండాలత్వం పట్టినప్పుడు వీడు పెళ్లి చూపులు ఒకటి చూసుకుని పెళ్లిపీటల మీద వాడికి ఓకే చెప్పేసి పెళ్లిపీటల మీద ఇంకొకటితో లేచిపోయినటువంటి సందర్భాలు లేవా? ఆడపిల్లలైనా మగపిల్లలైనా. పిల్లలు తల్లితో లేచిపోయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మన పోలీస్ స్టేషన్ లో కేసులు కనుక చూసుకుంటే. వై ఆర్ యూ నాట్ ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్? ఎందుకు మరి భయోత్పాతాలు ఇలా జరిగిపోతాయి, ఆ రాశులు జరిగిపోతాయి, నువ్వు వచ్చి ఆపుతావా పంతులు గారు? కాబట్టి ఈ విధంగా మనకి ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే గ్రహ సంపుటి. షష్టగ్రహ కూటమి ఏం జరుగుతున్నాయండి మనకి? బుధ, శుక్ర, రాహు, తర్వాత శని, సింహరాశి. వీళ్ళు నిజంగానే సింహాలండి వీళ్ళు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు అసలు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇలా గోల ఇలది. ఎంతసేపు ఫోన్ పట్టుకోవాలా, అవతల వాళ్ళకి కబుర్లు చెప్పాలా. అసలే అలసిపోయి భర్త భార్య ఇంటికి వస్తే ఒక గంట సేపు ఫోన్ మాట్లాడాలంటారు వీళ్ళు. కాబట్టి ఏ ఊర్లో ఉన్నా సరే కొన్ని మ్యాటర్ ఉండదు, ఏమన్నా మాట్లాడదామని అంటే వీళ్ళ ఫోన్ టాకింగ్ టాకింగ్ టాకింగ్. నోటితో మాట్లాడే ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటారు లెక్చరర్లు, తర్వాత ఉపన్యాసకులు, వాళ్ళు ఎలా వింటారంటే చెప్పండి. వాళ్ళు అసలే బాగి 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 వచ్చి అలసిపోతారు. ఇంటికి వచ్చే టైంకి ఇంకా అలసిపోయి శవంలో పడిపోతాడు. పడిపోయేటప్పుడు వీళ్ళు ఎక్కడో ఫారెన్లోనో ఉండో లేకపోతే వేరే స్టేట్లో ఉండో ఒక గంట సేపు 2 గంటలు, అమెరికా అనుకోండి దారుణం, అది అర్ధరాత్రి మనకు పగలు, మనకు పగల వాళ్ళకి అర్ధరాత్రి 3:30 వరకు ఫోన్లు కొడతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు భరించలేక మగవాళ్ళందరూ ఒక సింహరాశి వాళ్ళు 0.1% అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు ఈ బాధలు భరించలేక. కాబట్టి అమ్మా మీరందరూ కూడా ఫోన్లు తగ్గించండి. మీ మొగుళ్ళు ఎక్కడికి పోరు, అలాగే మీ పిల్లలు ఎక్కడికి పోరు నాయన. ఫోన్లో పొలోమని దగ్గర రాసేసుకుంటే కుదురుతుంది. నాకు తెలిసినటువంటి ఒక కౌంటోడు సంగతి చెప్తున్నాను. ఒక కౌంట్ ఆయన వాళ్ళ ఆవిడ బయటకు వెళ్ళగానే 20 సార్లు ఫోన్ చేసేసి ఎక్కడున్నావు, వెళ్ళావా, వెళ్ళావు. వీడేమో ఉబ్బిపోతా ఉండేవాడు, అబ్బా నా పెళ్ళానికి నేనంటే ఎంత ప్రేమ అని. దానికి వేరే వాడితో అఫేర్ ఉండేదన్నమాట. మాకు తెలుసా ఎన్ని క్లియర్గా. కాబట్టి వీడి మూమెంట్స్ కనిపెట్టడానికి అది చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే అతిగా చేస్తారో ఇవన్నీ కూడా స్మెల్ చేస్తామమ్మా, అవన్నీ కూడా చిన్న బచ్చా వయసప్పటి నుంచి చూసి వచ్చిన వాళ్ళం. కాబట్టి యాక్టింగ్లు చేయొద్దు, తాతకి దగ్గులు నేర్పించొద్దు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. 0.1% అప్పుడు మనం జనం వెధవలు అనుకుంటాం చూసారా, మనం అనుకున్న దానికంటే ఇంకా వెధవలు ఉన్నారనమాట జనాలు. అంతా జనాలు మంచి చెప్పినా చెడు చెప్పినా. కాబట్టి కమింగ్ టు ద పాయింట్, ఇది అక్రమ సంబంధాల స్పెషల్ డిస్కషన్ ఇది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటం వల్ల ఏర్పడతాయా ఏర్పడవా?
అది కాబట్టి ఏంట్రా బాబు ఈయన అక్రమ సంబంధాల గురించే చెప్తున్నాడంటే ఈ సెషనే అలాంటిది. మా ఛానల్ ఓనర్ అదే టాపిక్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు అనేటటువంటి సింహరాశి వాళ్ళకి 0.001% మందికి తప్పకుండా ఏర్పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అక్కడ ఏం ఉండవండి. వీడిని తీసుకెళ్లి గుండె గీసేస్తుంది అనమాట అక్రమ సంబంధాలు పెట్టుకుని. ఆ తర్వాత షాపింగ్ దగ్గరికి డబ్బులు లేవు, అప్పుల పాలు అయిపోవడం. స్వీటీ ఐ లవ్ యూ స్వీటీ అని చెప్పి పిలుస్తుంటే వీడు ఉబ్బిపోయి షాప్కి తీసుకెళ్తాడు. అక్కడ ల్యాప్టాప్లు కూడా తాగట్టేట్టు ఇచ్చేస్తుంది వీడి చేతి డబ్బులు లేకపోతే కనుక. అక్కడ ల్యాప్టాప్లు పోయినాయి అనుకుంటాడు. బంగారం మాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి అయితే వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది. ఏంట్రా అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చి పడేస్తా ఉండేది. వాళ్ళ అమ్మమ్మ పాపం భయపడిపోయి అయిపోయి నా మీదకి వచ్చేసిందండి అంటే వీళ్ళ దొంగతనాలు చేసేస్తారనమాట. వీళ్ళ అమ్మమ్మల మీద ముసలోళ్ళు పాపం అసలే బిక్కు బిక్కుమంటూ పాపం మొత్తం తిండి పెడతారని చెప్పి ఉన్న వాళ్ళు ముసలోళ్ళ మీద తోసేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఈ యొక్క శుక్ర రాహుల యొక్క పనులు ఇవన్నీ కూడా బుధ శుక్ర రాహు తర్వాత శని రవి గ్రహాల మాయాజాలం ఇది కాంబినేషన్ ద ఇంటరాక్షన్. వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఫోర్స్ మై డియర్ పంతులు జ్యోతిషం చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా ఆర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఫోర్సెస్ ఉన్నాయి. యు అండ్ వి టూ ఫోర్సెస్ రెండు వైపులు లాగుతున్నాయి. ఎటెళ్ళాలి తాడు మూడోది లాగుతున్నప్పుడు. సో యూ హ్యావ్ ఎ ఫార్ములా మై బ్రాయ్. ఆర్ రిజల్టెంట్ ఫోర్స్ ఎటుంటే అటు వెళ్తుంది డైరెక్షన్ కూడా. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ 2UB కాస్ థీటా. ఈ విధంగా ఏ వైపు ఉంటుందో టాన్ థీటాకి టాన్ థీటా ఇజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ వి బై యూ ఈ డైరెక్షన్ లో వెళ్తుందమ్మా. కాబట్టి ఎవడు బలవంతుడు ఎవడనైతే ఉన్నాడో ఈ అక్రమ సంబంధాల టెంప్టేషన్ గాళ్ళు ఉంటారనమాట. నాకున్నారు నీకు కూడా పెట్టుకోవే అని ఒకటి. ఈ జోగెళ్ళి ఏది కూసేగాడిది కూసేగాడిది మేసేగాడిని చెడగొట్టిందని ఎక్కువగా ఇలాంటి వాళ్ళంతా కూడా తయారైపోతున్నారమ్మా. కాబట్టి చెడ్డ వాళ్ళతో ఫస్ట్ రూట్ లోనే నరికి పడేసేయాల. రాహు అంటేనే అది. కాబట్టి అబ్బా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నీకు లేదా, ఇట్ బికేమ్ ఎ ప్రెస్టేజ్ టుడే. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేటటువంటిది ఒక ప్రెస్టేజ్ కింద అయిపోయిందని చెప్పేసి విష సంస్కృతిని ఇంజెక్ట్ చేసేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ ఫాల్స్ అండ్ ఇంప్లికేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ నాలెడ్జ్ని కన్ఫ్యూజన్స్ని ఇటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఎక్కించడం వల్ల తరతరాల నుంచి ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా పెట్టుకోకూడదు జాగ్రత్త అని. అసలు అక్రమ సంబంధం అని చెప్తుంటే సిగ్గుపడిపోతున్నారు, మెలికలు తిరిగిపోతున్నారు చెప్పడానికి వీళ్ళు. Is it not your duty as a guru to teach them not to advise them that they should not indulge in such actions? So it is the responsibility of every citizen. కాబట్టి ఈ 5 ప్లానెట్స్ ఇంటరాక్షన్ వల్ల అక్రమ సంబంధాలు ఏర్పడడానికి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా 0.0001% మందికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటి నుంచి బయటపడిపోవడానికి చక్కగా మీరు గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు ఈ యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు అంతా కూడా గురువారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేయండి. అసలు యాక్చువల్గా తెల్లవారుజాము 3 గంటలకు చేయాలి, అప్పుడు పూర్తిగా పోద్ది. అట్లీస్ట్ 6 గంటల కన్నా దానం చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఓం బృహస్పతయే నమః అంటూ మీరు చక్కగా రావి చెట్టును ఒకదాన్ని నమ్ముకోండి, లేదా మేడి చెట్టును తీసుకోండి. మీ ఊర్లో ఏదుంటే ఆ చెట్టును పట్టుకొని ఆ మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ ఉండండి. తిరుగుతున్నప్పుడు మీకు చక్కగా తీరిపోతుందనమాట. మీకు ఈ దోషాలన్నీ కూడా హరించిపోయి మీ మంచి మనసంతా కూడా మంచిగా అయ్యి ఈ యొక్క విషవలయంలో చిక్కుకోకుండా యూ విల్ బి సేవ్డ్ అనమాట. శుభమస్తు.